ఓటు వేసేటప్పుడు ఓటర్గా అమెరికన్ ఏం ఆలోచిస్తారు? ఇండియన్ ఓటర్ తరహాలోనే ఆలోచిస్తారా? మహేష్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం మీరు ఉన్నప్పుడు పరిస్థితులను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏం కనిపిస్తుంది? ఓటు వేసేటప్పుడు విధానాలు చూస్తారా, మనిషిని చూస్తారా, లేదంటే ఇంకా వేరే అంశాలు ఏమైనా క్రైటీరియా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకుంటే అండి, ఇప్పుడు అక్కడ రెండు పార్టీల మధ్యలో రిపబ్లికన్ అండ్ డెమోక్రాటిక్ పార్టీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ అబౌట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ రిపబ్లికన్గానే రిజిస్టర్ చేసుకుంటారు, ఆర్ దే విల్ రిజిస్టర్ దెమ్ యాజ్ ఎ డెమోక్రాటిక్ పార్టీ. సో అయితే దెర్ ఆర్ ఓన్లీ 20-30% దే ఆర్ అన్డిసైడెడ్. అండ్ అగైన్ న్యూ ఓటర్స్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో దే విల్ థింక్ అబౌట్ ద పాలసీ. అయితే మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ ట్రెడిషనల్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ టెన్ టువర్డ్స్ రిపబ్లికన్ పార్టీ. అట్లానే ఎవరైతే ఇమిగ్రెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నారో, యూజువల్లీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ బికమ్ రిజిస్టర్డ్ డెమోక్రాటిక్ పార్టీ. అయితే వాళ్ళు ఎవరు ఆలోచించినా కూడా మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ చివరి వరకు ఒక క్యాండిడేట్ బట్టి చూస్తుంటారు. ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఏంటంటే దే విల్ డిసైడ్ ఆన్ దోస్ పాలసీస్. లాస్ట్ 30-40 డేస్లో దే మేక్ ద డెసిషన్, అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ దే మేక్ ద డెసిషన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్. అందుకే ఎప్పుడు కూడా మీరు ఒపీనియన్ పోల్స్ తీసుకున్నా కూడా 45-46 కనబడుతుంది, ఆర్ 40-42 అని. ఎందుకంటే దేర్ ఆర్ అబౌట్ 15% ఆఫ్ ద పీపుల్ దే స్టిల్ లైక్ యట్ టు డిసైడ్ అనే అలానే కనబడుతూ ఉంటుంది ఆల్ ద టైమ్. ఎందుకంటే మీకు చూసుకుంటే కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అమెరికా ఎకానమీ ఎలా ఉంది, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వార్ సిచ్యువేషన్ ద పీపుల్ దే గో టు ద ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్, సిట్టింగ్ ప్రెసిడెంట్ లాగా వెళ్తుంది. అయితే ఇంతకుముందు కృష్ణాసాగర్ గారు చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే గివ్ ద ఆపర్చునిటీ ఫర్ ద సెకండ్ టర్మ్ ఫర్ ద ప్రెసిడెంట్ అన్లెస్ దే రియలీ డూ బ్యాడ్ అండ్ ద కంట్రీ ఫెయిల్స్ మిజరబుల్లీ. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం యాజ్ ఎ ఎకానమీ కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో ద కంట్రీ ఈస్ డూయింగ్ గుడ్ ఎక్సెప్ట్ ద కోవిడ్ సిచ్యువేషన్ విచ్ ఈస్ యాక్చువల్లీ బియాండ్ ఎనీబడీస్ కంట్రోల్. మనం ఇప్పుడు చూసుకుంటే ఆ రోజు ట్రంప్ ఏప్రిల్ మేలో కూడా మనం చూసుకున్నప్పుడు ఈ సెడ్ వీ హ్యావ్ టు ఓపెన్ ద కంట్రీ, ఎకానమీ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే పీపుల్ డయింగ్ డ్యూ టు ద కోవిడ్ కన్నా కూడా అక్కడ మిగతా కారణాలతో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇట్స్ అ హ్యూజ్ ఎకానమీ, అమెరికా ఎకానమీ. యూ కాంట్ కంటిన్యూ టు క్లోజ్. ఇప్పుడు అన్లైక్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా లాంటి చిన్న కంట్రీస్ అయితే యూ కెన్ క్లోజ్, షట్ ద ఎకానమీ అండ్ యూ కెన్ రన్. బట్ అమెరికా లాంటి ఎకానమీ అనేది యూ కాంట్ క్లోజ్ అండ్ రన్. జయరామ్ గారు, మీరు ఓటర్గా కూడా ఉన్నారు. మహేష్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి యుఎస్ ఎలక్షన్స్ మీద? మొదటగా కృష్ణసాగర్ గారు చెప్పినట్టే జస్ట్ ఐ నీడ్ టు డూ సమ్ డిస్క్లైమర్ అండి. ఎందుకంటే ఐఎమ్ గ్లోబల్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అయినప్పటికీ కూడా ఈరోజు మాత్రం నా ఇండివిజువల్ కెపాసిటీ యాజ్ ఎ ఎన్ఆర్ఐగానే ఈ షోలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా అమెరికాలో ఉంటూ గత 20 సంవత్సరాల నుండి అమెరికన్ పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి గతంలో 2016లో కూడా మీ షోలో వచ్చేసి ట్రంప్ గురించి కానీ హిల్లరీ క్లింటన్ అమెరికన్ ఎలక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణసాగర్ గారు చెప్పినా కానీ, కోమటి జయరామ్ గారు చెప్పినట్టు కూడా ఈ ఎలక్షన్ అనేది అమెరికా ఎలక్షన్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ద 7-8 స్టేట్స్ అండి. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 40 to 42 స్టేట్స్ అనేది ఆల్రెడీ డిసైడెడ్. అంటే బ్లూ అండ్ అమెరికా అనేది ఇట్స్ కాల్డ్ యునైటెడ్ స్టేట్స్, కానీ అక్కడ బ్లూ స్టేట్స్ అండ్ రెడ్ స్టేట్స్ అని ఆల్రెడీ ఎప్పుడూ ఆ డివిజన్ అనేది ఉంటుంది. అయితే ఈ 40 స్టేట్స్ల్లో మీరు ఎన్ని ఖర్చు పెట్టినా, ఎంత క్యాంపెయిన్ చేసినా బ్లూ స్టేట్స్ రెడ్గా మారవు, రెడ్ స్టేట్స్ బ్లూగా మారవు. అయితే ఈ ఉన్న స్టేట్స్ ఏదైతే ఉందో 8 to 10 స్టేట్స్, దోస్ ఆర్ కాల్డ్ స్వింగ్ స్టేట్స్. అంటే బేసికల్లీ లీడర్షిప్ బట్టి, మిగతా సిచ్యువేషన్స్ బట్టి ఆ స్టేట్స్ ఏంటంటే డెమోక్రాటిక్ నుండి రిపబ్లికన్ మారుతుంటాయి, రిపబ్లికన్ నుండి డెమోక్రాటిక్ మారడం జరుగుతుంది. అయితే ట్రెడిషనల్గా చూసుకుంటే మనకి ఇండియాతో కంపేర్ చేయాలి అని అంటే అక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎలా అయితే ఉందో, కాంగ్రెస్ని మనం దాదాపుగా డెమోక్రాటిక్ పార్టీతో కంపేర్ చేయొచ్చు, రిపబ్లికన్ పార్టీతో బీజేపీ పార్టీతో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా కూడా అంటే జనరల్గా అక్కడ మైనారిటీస్ని ప్లీజ్ చేయడం అని, మన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని, లెఫ్టిస్ట్ మూవ్ అవన్నీ కూడా మనకి కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో అలాంటి డెమోక్రాటిక్ థింకింగ్ ఉంటుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు ద రిపబ్లికన్, దే ఆర్ రైటిస్ట్ అండ్ అగైన్ ఆల్వేస్ దే థింక్ అబౌట్ ద నేషన్ ఫస్ట్. ఇప్పుడు ఒబామా వచ్చినప్పుడు కంట్రీని చేంజ్ చేద్దామని హీజ్ స్లోగన్ వాజ్ చేంజ్ అమెరికా అని చెప్పేసి స్లోగన్తో గెలవడం జరిగింది. అదే ట్రంప్ వచ్చాక బ్రింగ్ ద కంట్రీ బ్యాక్. అంటే బేసికలీ వీ కాంట్ చేంజ్ ఫ్రమ్ అవర్ ఫండమెంటల్స్, ఫ్రమ్ అమెరికా ఫండమెంటల్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వకూడదు, బ్రింగ్ ద కంట్రీ బ్యాక్ అనే నినాదంతో ట్రంప్ గెలవడం జరిగింది. అప్పుడు కూడా మీరు చాలామంది పోల్ చూసుకుంటే 2016లో ట్రెడిషనల్లీ మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ సపోర్ట్ డెమోక్రాటిక్ పార్టీ. అయినప్పటికీ కూడా నేను 2016లో చాలా ఛానల్స్లో డిబేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ కంటిన్యూ టు సపోర్ట్ ట్రంప్. మీరు ఎందుకు ట్రంప్ సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది ఇండియన్ ఎవరు కూడా ట్రంప్ని సపోర్ట్ చేయరు అసలు అన్నప్పుడు నేను అదే చెప్పాను. Personally, I like Hillary because she is the candidate, but only thing is, as a Democratic Party,
నేను పార్టీ కంటే కూడా క్యాండిడేట్గా ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ నాకు అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఐ లైక్ ద రిపబ్లికన్ పార్టీ, ఐ వాంట్ ద రిపబ్లికన్ పార్టీ టు విన్. బికాస్ ఎందుకంటే ఈరోజు ఈవెన్ మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా కూడా వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీడర్షిప్, అంటే కంట్రీకి అనేది ఒక స్ట్రాంగ్ లీడర్షిప్. ట్రంప్ లోకల్ ఫీలింగ్, కేసీఆర్ లాగా లోకల్ ఫీలింగ్ బాగా తీసుకొచ్చారని అంటారు కదా. అయితే ఒక అమెరికా ఫస్ట్ అనే ఫీలింగ్ తీసుకొచ్చి, అంటే ఇట్స్ ఎనీథింగ్. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా డూయింగ్ సంథింగ్ అగెన్స్ట్ ఇండియా, వీ మైట్ ఫీల్ దట్ అరే మనకి మన ఇవన్నీ హర్ట్ చేస్తున్న ట్రంప్ అని చెప్పేసి ఇండియన్స్ ఫీల్ అవ్వచ్చు. కానీ ట్రంప్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ ద నేషన్. ఇట్స్ ఫర్ ద ఫస్ట్ అమెరికా ఫస్ట్ అని చెప్పేసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అమెరికన్స్. ఎందుకంటే జాబ్స్ ప్రొటెక్షన్ చేయడం కానివ్వండి, అలాగే ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు సాగర్ గారు ఒక లిస్ట్ ఆఫ్ ఇవన్నీ చెప్పారు, నాఫ్టా అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయడం కానివ్వండి, నాటోని చేయడం అండి. ఈరోజు ఈవెన్ యూ టేక్ ఫర్ దట్ మినిట్ డబ్ల్యూహెచ్ఓని పనిష్ చేయడంలో నో కంట్రీ కుడ్ టేక్ ద డెసిషన్, బట్ విత్ దిస్ స్ట్రాంగ్ రిజాల్వ్ హీ కుడ్ మేక్ ద డెసిషన్ అగైన్స్ డబ్ల్యూహెచ్ఓ యాజ్ వెల్. సో ఇట్లాంటి డెసిషన్స్ అంతా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడే జరుగుతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ ద వే ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్, ఇఫ్ ట్రంప్ హ్యాస్ టు లీవ్ డిఫీట్ అని కూడా ఒకవేళ ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ అంటూ జరిగితే మాత్రం it is actually due to the COVID, but other than that I'm pretty confident that he will definitely win this election, because it's all the swing states low Trump is leading. I'm sure definitely he's going to win. Again, Joe Biden though is leading 10 to 12 points more, even the last time kuda manam chusinapudu Hillary kuda nationwide polls lo 6% varaku leading lo undindi. Ayinappadi kuda election night when it came, ట్రంప్ ఆన్ ద డిబేట్. ఇప్పుడు సేమ్ థింగ్ ఇట్స్ లైక్ ఇప్పుడు ఇండియాలో కూడా చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్నే నమ్మడానికి పరిస్థితి లేదు, ఇండియాలోనే కాదు బయట కంట్రీస్లో. సో ఈవెన్ దిస్ ఒపీనియన్ పోల్స్ దే విల్ టేక్ ఓన్లీ వెరీ వెరీ మినిమల్ శాంపుల్. కాబట్టి ఎలక్షన్ నైట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓటు వేసేటప్పుడు ఓటర్గా అమెరికన్ ఏం ఆలోచిస్తారు, ఇండియన్ ఓటర్ తరహాలోనే ఆలోచిస్తారా? మహేష్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం మీరు ఉన్నప్పుడు పరిస్థితులను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏం కనిపిస్తుంది? ఓటు వేసేటప్పుడు విధానాలు చూస్తారా, మనిషిని చూస్తారా, లేదంటే ఇంకా వేరే అంశాలు ఏమైనా క్రైటీరియా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకుంటే అండి, ఇప్పుడు అక్కడ రెండు పార్టీల మధ్యలో రిపబ్లికన్ అండ్ డెమోక్రాటిక్ పార్టీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ అబౌట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ రిపబ్లికన్గానే రిజిస్టర్ చేసుకుంటారు, ఆర్ దే విల్ రిజిస్టర్ దెమ్ యాజ్ ఎ డెమోక్రాటిక్ పార్టీ. సో అయితే దెర్ ఆర్ ఓన్లీ 20-30% దే ఆర్ అన్డిసైడెడ్. అండ్ అగైన్ న్యూ ఓటర్స్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో దే విల్ థింక్ అబౌట్ ద పాలసీ. అయితే మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ ట్రెడిషనల్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ టెన్ టువర్డ్స్ రిపబ్లికన్ పార్టీ. అట్లానే ఎవరైతే ఇమిగ్రెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నారో, యూజువల్లీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ బికమ్ రిజిస్టర్డ్ డెమోక్రాటిక్ పార్టీ. అయితే వాళ్ళు ఎవరు ఆలోచించినా కూడా మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ చివరి వరకు ఒక క్యాండిడేట్ బట్టి చూస్తుంటారు. ఒక ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఏంటంటే దే విల్ డిసైడ్ ఆన్ దోస్ పాలసీస్. లాస్ట్ 30-40 డేస్లో దే మేక్ ద డెసిషన్, అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ దే మేక్ ద డెసిషన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్. అందుకే ఎప్పుడు కూడా మీరు ఒపీనియన్ పోల్స్ తీసుకున్నా కూడా 45-46 కనబడుతుంది, ఆర్ 40-42 అని. ఎందుకంటే దేర్ ఆర్ అబౌట్ 15% ఆఫ్ ద పీపుల్ దే స్టిల్ లైక్ యట్ టు డిసైడ్ అనే అలానే కనబడుతూ ఉంటుంది ఆల్ ద టైమ్. ఎందుకంటే మీకు చూసుకుంటే కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అమెరికా ఎకానమీ ఎలా ఉంది, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వార్ సిచ్యువేషన్ ద పీపుల్ దే గో టు ద ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్, సిట్టింగ్ ప్రెసిడెంట్ లాగా వెళ్తుంది. అయితే ఇంతకుముందు కృష్ణాసాగర్ గారు చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే గివ్ ద ఆపర్చునిటీ for the second term for the president, unless they really do bad and the country fails miserably. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం యాజ్ ఎకానమీ కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో ద కంట్రీ ఈస్ డూయింగ్ గుడ్ ఎక్సెప్ట్ ద కోవిడ్ సిచ్యువేషన్ విచ్ ఈస్ యాక్చువల్లీ బియాండ్ ఎనీబడీస్ కంట్రోల్. మనం ఇప్పుడు చూసుకుంటే ఆ రోజు ట్రంప్ ఏప్రిల్ మేలో కూడా మనం చూసుకున్నప్పుడు ఈ సెడ్ వీ హ్యావ్ టు ఓపెన్ ద కంట్రీ, ఎకానమీ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే పీపుల్ డైయింగ్ డ్యూ టు ద కోవిడ్ కన్నా కూడా అక్కడ మిగతా కారణాలతో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇట్స్ అ హ్యూజ్ ఎకానమీ, అమెరికా ఎకానమీ. యూ కాంట్ కంటిన్యూ టు క్లోజ్. ఇప్పుడు అన్లైక్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా లాంటి చిన్న చిన్న కంట్రీస్ అయితే యూ కెన్ క్లోజ్, షట్ ద ఎకానమీ అండ్ యూ కెన్ రన్. బట్ అమెరికా లాంటి ఎకానమీ అనేది యూ కాంట్ క్లోజ్ అండ్ రన్. మహేష్ గారు, మీ అబ్జర్వేషన్స్ ఏంటి యూఎస్ ఎలక్షన్స్ మీద? మొదటగా కృష్ణసాగర్ గారు చెప్పినట్టే జస్ట్ ఐ నీడ్ టు డూ సమ్ డిస్క్లైమర్ అండి. ఎందుకంటే ఐఎమ్ గ్లోబల్ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ అయినప్పటికీ కూడా ఈరోజు మాత్రం నా ఇండివిజువల్ కెపాసిటీ యాజ్ ఎ ఎన్ఆర్ఐగానే ఈ షోలో పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే సుదీర్ఘకాలంగా అమెరికాలో ఉంటూ గత 20 సంవత్సరాల నుండి అమెరికన్ పాలిటిక్స్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి గతంలో 2016లో కూడా మీ షోలో వచ్చేసి ట్రంప్ గురించి కానీ హిల్లరీ క్లింటన్ అమెరికన్ ఎలక్షన్స్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కృష్ణసాగర్ గారు చెప్పినా కానీ కోమటి జయరాం గారు చెప్పినట్టు కూడా
ఈ ఎలక్షన్ అనేది అమెరికా ఎలక్షన్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ద 7-8 స్టేట్స్ అండి. ఎందుకంటే దాదాపు ఆల్మోస్ట్ 40-42 స్టేట్స్ అనేది ఆల్రెడీ డిసైడెడ్. అంటే బ్లూ అండ్ అమెరికా అనేది ఇట్స్ కాల్డ్ యునైటెడ్ స్టేట్స్, కానీ అక్కడ బ్లూ స్టేట్స్ అండ్ రెడ్ స్టేట్స్ అని ఆల్రెడీ ఎప్పుడూ ఆ డివిజన్ అనేది ఉంటుంది. అయితే ఈ 40 స్టేట్స్ల్లో మీరు ఎన్ని ఖర్చు పెట్టినా, ఎంత క్యాంపెయిన్ చేసినా బ్లూ స్టేట్స్ రెడ్గా మారవు, రెడ్ స్టేట్స్ బ్లూగా మారవు. అయితే ఈ ఉన్న స్టేట్స్ ఏదైతే ఉందో 8 to 10 స్టేట్స్, దోస్ ఆర్ కాల్డ్ స్వింగ్ స్టేట్స్. అంటే బేసికల్లీ లీడర్షిప్ బట్టి, మిగతా సిచ్యువేషన్స్ బట్టి ఆ స్టేట్స్ ఏంటంటే డెమోక్రాటిక్ నుండి రిపబ్లికన్ మారుతుంటాయి, రిపబ్లికన్ నుండి డెమోక్రాటిక్ మారడం జరుగుతుంది. అయితే ట్రెడిషనల్గా చూసుకుంటే మనకి ఇండియాతో కంపేర్ చేయాలి అని అంటే అక్కడ కాంగ్రెస్ అండ్ బీజేపీ ఎలా అయితే ఉందో, కాంగ్రెస్ని మనం దాదాపుగా డెమోక్రాటిక్ పార్టీతో కంపేర్ చేయొచ్చు, రిపబ్లికన్ పార్టీతో బీజేపీ పార్టీతో కంపేర్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరైనా కూడా అంటే జనరల్గా అక్కడ మైనారిటీస్ని ప్లీజ్ చేయడం అని, మన సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అని, లెఫ్టిస్ట్ మూవ్ అవన్నీ కూడా మనకి కాంగ్రెస్ ఎట్లా ఉంటుందో అలాంటి డెమోక్రాటిక్ థింకింగ్ ఉంటుంది. అదే వెన్ ఇట్ కమ్స్ టు ద రిపబ్లికన్, దే ఆర్ రైటిస్ట్ అండ్ అగైన్ ఆల్వేస్ దే థింక్ అబౌట్ ద నేషన్ ఫస్ట్. ఇప్పుడు ఒబామా వచ్చినప్పుడు కంట్రీని చేంజ్ చేద్దామని హీ స్లోగన్ వాజ్ చేంజ్ అమెరికా అని చెప్పేసి స్లోగన్తో గెలవడం జరిగింది. అదే ట్రంప్ వచ్చాక బ్రింగ్ ద కంట్రీ బ్యాక్. అంటే బేసికలీ వీ కాంట్ చేంజ్ ఫ్రమ్ అవర్ ఫండమెంటల్స్, ఫ్రమ్ అమెరికా ఫండమెంటల్స్ ఎప్పటికీ చేంజ్ అవ్వకూడదు, బ్రింగ్ ద కంట్రీ బ్యాక్ అనే నినాదంతో ట్రంప్ గెలవడం జరిగింది. అప్పుడు కూడా మీరు చాలామంది పోల్ చూసుకుంటే 2016లో ట్రెడిషనల్లీ మోస్ట్ ఆఫ్ ఇండియన్స్ సపోర్ట్ డెమోక్రాటిక్ పార్టీ. అయినప్పటికీ కూడా నేను 2016లో చాలా ఛానల్స్లో డిబేట్ చేసినప్పుడు కూడా ఐ వాజ్ కంటిన్యూ టు సపోర్ట్ ట్రంప్. మీరు ఎందుకు ట్రంప్ సపోర్ట్ చేస్తున్నారు, చాలామంది ఇండియన్ ఎవరు కూడా ట్రంప్ని సపోర్ట్ చేయరు అసలు అన్నప్పుడు నేను అదే చెప్పాను. Personally, I like Hillary because she is the candidate, but only thing is, as a Democratic Party, నేను ద పార్టీ కంటే కూడా క్యాండిడేట్గా ఇప్పుడు, ఎందుకంటే ట్రంప్ నాకు అంతగా ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఐ లైక్ ద రిపబ్లికన్ పార్టీ, ఐ వాంట్ ద రిపబ్లికన్ పార్టీ టు విన్. బికాస్ ఎందుకంటే ఈరోజు ఈవెన్ మనకి ఇక్కడ తెలంగాణలో చూసుకున్నా కూడా వీ హ్యావ్ ఎ స్ట్రాంగ్ లీడర్షిప్. అంటే కంట్రీకి అనేది ఒక స్ట్రాంగ్ లీడర్షిప్. ట్రంప్ లోకల్ ఫీలింగ్, కేసీఆర్ లాగా లోకల్ ఫీలింగ్ బాగా తీసుకొచ్చారని అంటారు కదా. అయితే ఒక అమెరికా ఫస్ట్ అనే ఫీలింగ్ తీసుకొచ్చి, అంటే ఇట్స్ ఎనీథింగ్. ఇప్పుడు మనకి ఇండియాలో ఉన్నప్పుడు అమెరికా డూయింగ్ సంథింగ్ అగెన్స్ట్ ఇండియా, వీ మైట్ ఫీల్ దట్ అరే మనకి మన ఇవన్నీ హర్ట్ చేస్తున్న ట్రంప్ అని చెప్పేసి ఇండియన్స్ ఫీల్ అవ్వచ్చు. కానీ ట్రంప్ వాట్ ఎవర్ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ ద నేషన్. ఇట్స్ ఫర్ ద ఫస్ట్ అమెరికా ఫస్ట్ అని చెప్పేసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అమెరికన్స్. ఎందుకంటే జాబ్స్ ప్రొటెక్షన్ చేయడం కానివ్వండి, అలాగే ఇప్పుడు ఎలాంటి ఇప్పుడు సాగర్ గారు ఒక లిస్ట్ ఆఫ్ ఇవన్నీ చెప్పారు, నాఫ్టా అగ్రిమెంట్స్ క్యాన్సిల్ చేయడం కానివ్వండి, నాటోని చేయడం అండి. ఈరోజు ఈవెన్ యూ టేక్ ఫర్ దట్ మినిట్ WHOని పనిష్ చేయడంలో నో కంట్రీ కుడ్ టేక్ ద డెసిషన్, బట్ విత్ దిస్ strong resolve, he could make the decision against WHO as well. Right. So ఇట్లాంటి డెసిషన్స్ అంతా స్ట్రాంగ్ లీడర్షిప్ ఉన్నప్పుడే జరుగుతుంది. అయితే యాజ్ ఆఫ్ నౌ ద వే ద ఎలక్షన్స్ ఆర్ గోయింగ్, ఇఫ్ ట్రంప్ హ్యాస్ టు లీవ్ డిఫీట్ అని కూడా ఒకవేళ ఓడిపోవాల్సిన సిచ్యువేషన్ అంటూ జరిగితే మాత్రం it is actually due to the COVID, but other than that I'm pretty confident that he will definitely win this election, because it's all the swing states lo Trump is leading. I'm sure definitely he's going to win. Again, Joe Biden though is leading 10 to 12 points more, even the last time kuda మనం చూసినప్పుడు హిల్లరీ కూడా నేషన్ వైడ్ పోల్స్ లో 6% వరకు లీడింగ్ లో ఉండింది. అయినప్పటికీ కూడా ఎలక్షన్ నైట్ వెన్ ఇట్ కేమ్, ట్రంప్ ఆన్ ద డిబేట్. ఇప్పుడు సేమ్ థింగ్ ఇట్స్ లైక్ ఇప్పుడు ఇండియాలో కూడా చూసినట్టయితే ఎగ్జిట్ పోల్స్నే నమ్మడానికి పరిస్థితి లేదు, ఇండియాలోనే కాదు బయట కంట్రీస్లో. సో ఈవెన్ దిస్ ఒపీనియన్ పోల్స్ దే విల్ టేక్ ఓన్లీ వెరీ మినిమల్ శాంపుల్. కాబట్టి ఎలక్షన్ నైట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓటు వేసేటప్పుడు ఓటర్గా అమెరికన్ ఏం ఆలోచిస్తారు, ఇండియన్ ఓటర్ తరహాలోనే ఆలోచిస్తారా? మహేష్ గారు, మీ అబ్జర్వేషన్ ప్రకారం మీరు ఉన్నప్పుడు పరిస్థితులను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఏం కనిపిస్తుంది? ఓటు వేసేటప్పుడు విధానాలు చూస్తారా, మనిషిని చూస్తారా, లేదంటే ఇంకా వేరే అంశాలు ఏమైనా క్రైటీరియా ఉండే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకుంటే అండి, ఇప్పుడు అక్కడ రెండు పార్టీల మధ్యలో రిపబ్లికన్ అండ్ డెమోక్రాటిక్ పార్టీగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్చువల్లీ అబౌట్ 70 to 80% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ ఆల్రెడీ డిసైడెడ్ రిపబ్లికన్గానే రిజిస్టర్ చేసుకుంటారు, ఆర్ దే విల్ రిజిస్టర్ దెమ్ యాజ్ ఎ డెమోక్రాటిక్ పార్టీ. సో అయితే దెర్ ఆర్ ఓన్లీ 20-30% దే ఆర్ అన్డిసైడెడ్. అండ్ అగైన్ న్యూ ఓటర్స్ ఎప్పుడైతే రిజిస్టర్ చేసుకుంటారో దే విల్ థింక్ అబౌట్ ద పాలసీ. అయితే మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ ట్రెడిషనల్ ఎవరైతే ఉన్నారో దే విల్ బీ టెండ్ టువర్డ్స్ రిపబ్లికన్ పార్టీ. అట్లానే ఎవరైతే ఇమిగ్రెంట్స్ లాంటి వాళ్ళు ఉన్నారో, యూజువల్లీ పీపుల్ కమింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, మోస్ట్ ఆఫ్ దెమ్ దే విల్ బికమ్ రిజిస్టర్డ్ డెమోక్రాటిక్ పార్టీ. అయితే వాళ్ళు ఎవరు ఆలోచించినా కూడా మోస్ట్ ఆఫ్ ద అమెరికన్స్ చివరి వరకు ఒక క్యాండిడేట్ బట్టి చూస్తుంటారు. ఒక ఈ అన్డిసైడెడ్ ఓటర్స్ ఏంటంటే దే విల్ డిసైడ్ ఆన్ దోస్ పాలసీస్. లాస్ట్ 30-40 డేస్లో దే మేక్ ద డెసిషన్, అండ్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఈవెన్ దే మేక్ ద డెసిషన్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ డేస్.
అందుకే ఎప్పుడు కూడా మీరు ఒపీనియన్ పోల్స్ తీసుకున్నా కూడా 45-46 కనబడుతుంది, ఆర్ 40-42 అని. ఎందుకంటే దేర్ ఆర్ అబౌట్ 15% ఆఫ్ ద పీపుల్ దే స్టిల్ లైక్ యట్ టు డిసైడ్ అనే అలానే కనబడుతూ ఉంటుంది ఆల్ ద టైమ్. ఎందుకంటే మీకు చూసుకుంటే కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అమెరికా ఎకానమీ ఎలా ఉంది, అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద వార్ సిచ్యువేషన్ ద పీపుల్ దే గో టు ద ఎగ్జిస్టింగ్ ప్రెసిడెంట్, సిట్టింగ్ ప్రెసిడెంట్ లాగా వెళ్తుంది. అయితే ఇంతకుముందు కృష్ణసాగర్ గారు చెప్పినట్టుగా మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే గివ్ ద ఆపర్చునిటీ ఫర్ ద సెకండ్ టర్మ్ ఫర్ ద ప్రెసిడెంట్ అన్లెస్ దే రియలీ డూ బ్యాడ్ అండ్ ద కంట్రీ ఫెయిల్స్ మిజరబుల్లీ. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో మాత్రం యాజ్ ఎకానమీ కానివ్వండి, మిగతా అన్ని విషయాల్లో ద కంట్రీ ఈస్ డూయింగ్ గుడ్ ఎక్సెప్ట్ ద కోవిడ్ సిచ్యువేషన్ విచ్ ఈస్ యాక్చువల్లీ బియాండ్ ఎనీబడీస్ కంట్రోల్. మనం ఇప్పుడు చూసుకుంటే ఆ రోజు ట్రంప్ ఏప్రిల్ మేలో కూడా మనం చూసుకున్నప్పుడు ఈ సెడ్ వీ హ్యావ్ టు ఓపెన్ ద కంట్రీ, ఎకానమీ అనేది ఓపెన్ చేయాలి. ఎందుకంటే పీపుల్ డయింగ్ డ్యూ టు ద కోవిడ్ కన్నా కూడా అక్కడ మిగతా కారణాలతో చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పేసి ఇట్స్ అ హ్యూజ్ ఎకానమీ, అమెరికా ఎకానమీ. యూ కాంట్ కంటిన్యూ టు క్లోజ్. ఇప్పుడు అన్లైక్ న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా లాంటి చిన్న చిన్న కంట్రీస్ అయితే యూ కెన్ క్లోజ్ షట్ ద ఎకానమీ అండ్ యూ కెన్ రన్. బట్ అమెరికా లాంటి ఎకానమీ అనేది యూ కాంట్ క్లోజ్ అండ్ రన్.